ఇప్పుడు మొదలు పెడుతున్నాను టెన్సెస్ క్లియర్గా వినండి. టెన్స్ అంటే కాలం. టెన్సెస్ 3 రకాలుగా ఉంటాయి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ యొక్క 3 టెన్సెస్ ని ఒక్కొక్క దానిని 4 భాగాలుగా విభజించారు. ప్రతి టెన్స్ లో కూడా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మనకు రావాలి, తెలుసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరిగే కాలం, వర్తమాన కాలం అని చెప్పంటాం. ఈ ప్రజెంట్ టెన్స్ ని 4 రకాలుగా విభజించారు, 4 సబ్ టెన్సెస్ గా విభజించారు. అవి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ సబ్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాము? సాధారణ నిజాలను, అలవాటుగా చేసే పనులను, వార్తాపత్రికల హెడ్లైన్ల కోసం జనరల్ గా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. ఐ రైట్ టు మై లవర్. నా లవర్ కి నేను రాస్తున్నా. ఓకేనా? ప్రజెంట్ టెన్స్. దే రైట్ టు దేర్ రిలేటివ్స్. వాళ్ళు వాళ్ళ చుట్టాలకి రాస్తున్నారు. చూసారా? బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ పర్సన్లో ఐ ఉంది. ఫస్ట్ షీ థర్డ్ పర్సన్. ఐ రైట్ టు మై లవర్ ఉంది, అది ఐ ఫస్ట్ పర్సన్. దే రైట్ టు దేర్ రిలేటివ్స్ అని చెప్పనుంది. అంటే వాళ్ళు వాళ్ళ చుట్టాలకి రాస్తున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఐ తర్వాత రైట్ వచ్చింది, షీ తర్వాత రైట్స్ వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టు సింగులర్లో ఉంటే, ఏకవచనంలో ఉంటే దాని పక్కన వచ్చే వెర్బ్ కూడా ఏకవచనంలో ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే, బహువచనంలో ఉంటే దాని పక్క వచ్చే వెర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి, బహువచనంలో ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే సబ్జెక్ట్ అంటే జనరల్గా నౌన్ వాడతాం సబ్జెక్ట్ ప్లేస్లో. ఇంగ్లీష్లో నౌన్కి ఎస్ కలిపితే ప్లూరల్ అవుద్ది, వెర్బ్కి ఎస్ కలిపితే సింగులర్ అవుద్ది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్టు సింగులర్లో ఉంటే వెర్బ్ సింగులర్లో ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్లో ఉంటే వెర్బ్ ప్లూరల్లో ఉండాలి. సబ్జెక్టు ఏకవచనంలో ఉంటే దాని పక్కన వచ్చే వెర్బ్ కూడా ఏకవచనంలో ఉండాలి. సబ్జెక్టు ప్లూరల్లో ఉంటే దాని పక్కన వచ్చే వెర్బ్ కూడా ప్లూరల్లో, బహువచనంలో ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో నౌన్కి ఎస్ కలిపితే ప్లూరల్ అవుద్ది, వెర్బ్కి ఎస్ కలిపితే సింగులర్ అవుద్ది. అంటే మనకు కనపడే వెర్బ్స్ అన్నీ కూడా ప్లూరల్లో ఉన్నాయని చెప్పి అనుకోవాలి. దానికి ఎస్ కలిపితే సింగులర్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం తీసుకున్న వెర్బ్ ఏంటి? రైట్, WRITE, రైట్, రాసుట. అయితే రైట్ అంటే రాయటం. రైట్ అనేది ప్లూరల్లో ఉంది అనుకోవాలి, వెర్బ్ కదా. దానికి ఎస్ కలిపితే రైట్స్, WRITES, రైట్స్. ఎస్ కలిపితే సింగులర్ అయింది. నౌన్కి ఎస్ కలిపితే ప్లూరల్, వెర్బ్కి ఎస్ కలిపితే సింగులర్. ప్రతి వెర్బ్కి ఇది వర్తిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ పర్సన్ ఐ, వి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే, బస్, బసెస్, లారీ, లారీస్, ఇంకా ఏమైనా కానీ అన్నీ కూడా థర్డ్ పర్సన్లో ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? కనపడే వెర్బ్స్ అన్నీ కూడా ప్లూరల్లో ఉంటాయి, వాటికి ఎస్ కలిపితే సింగులర్ అవుతాయి అని చెప్పి తెలుసుకున్నాం. నౌన్కి ఎస్ కలిపితే ప్లూరల్, వెర్బ్కి ఎస్ కలిపితే సింగులర్. రైట్ అన్నాము, అది ప్లూరల్ అనుకోవాలి. దానికి ఎస్ కలిపితే, ఆ వెర్బ్కి ఎస్ కలిపితే రైట్స్ అంటే అప్పుడు సింగులర్. ఈ విషయం బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ విషయం మీరు బాగా తెలుస్తున్నారు కాబట్టి మనము పాజిటివ్ సెంటెన్సెస్ తెలుసుకోవాలి, నెగటివ్ సెంటెన్సెస్ కూడా తెలుసుకోవాలి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్ కూడా తెలుసుకోవాలి. నెగటివ్ సెంటెన్సెస్లో నాట్ కానీ, డూ నాట్ కానీ, నెవర్ కానీ ఇలాంటి నెగటివ్ వర్డ్స్ వస్తాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం నేర్చుకుంటుంది ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓకే? అయితే మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ గమనిద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే, ఫస్ట్ పర్సన్లో ఐ, వి, సెకండ్ పర్సన్లో యు,
థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్, దే, మిగిలినవన్నీ కూడా థర్డ్ పర్సన్ అని చెప్పి అనుకున్నాం. మనకు బాగా తెలియవలసింది ఏంటి? సింగులర్, ప్లూరల్, ఏకవచనం, బహువచనం. ఇది మనకు బాగా తెలవాలి. ఇది తెలిస్తే మనం సులభంగా మాట్లాడగలం. ఒకటే ఉంటే ఏకవచనం సింగులర్, రెండు లేదా ఇంకెన్ని ఉన్నా కూడా ప్లూరల్ బహువచనం. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. మీరు ఒక నోట్బుక్ పెన్ పెట్టి రాసుకోండి, కావాలంటే నేర్చుకోవాలంటే వినండి రాసుకోండి, వినండి రాసుకోండి. ఓకేనా? మీకు ఇంగ్లీష్ మాట్లాడటం తప్పకుండా 30 రోజుల్లో తప్పకుండా వస్తుంది. ఓకే, ఇంత ప్రాక్టికల్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఐ ఈట్ ఫుడ్. ఇది అఫర్మేటివ్ సెంటెన్సా, నెగటివ్ సెంటెన్సా? అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ అంటే నెగటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్నే అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను ఇస్తుంది ఏంటి? ఐ ఈట్ ఫుడ్, నేను ఆహారం తింటా. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, ఈట్ అనేది వర్బ్, ఫుడ్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టినారు? ఐ ఈట్ ఫుడ్ అనేది అఫర్మేటివ్ సెంటెన్స్. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్. ఓకే, తర్వాత నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ ఎలా ఉపయోగించాలి? ఐ ఈట్ ఫుడ్ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్. ఐ డూ నాట్ ఈట్ ఫుడ్, ఐ డోంట్ ఈట్ ఫుడ్. ఇక్కడ ఏమొచ్చింది? డూ తర్వాత నాట్ వచ్చింది. ఏమొచ్చింది? నాట్. నాట్ అంటే నెగటివ్ వర్డ్. అది ఐ డూ నాట్ ఈట్ ఫుడ్ అనేది నెగటివ్ సెంటెన్స్, నేను ఆహారం తినను. తర్వాత యూ ఈట్ ఫుడ్, యూ డూ ఈట్ ఫుడ్ అని చెప్పంటాం. నువ్వు ఆహారం తిను, నువ్వు ఆహారం తిను. సో కాబట్టి యూ డూ నాట్ ఈట్ ఫుడ్, నువ్వు ఆహారం తినొద్దు. యూ డూ ఈట్ ఫుడ్, యూ ఈట్ ఫుడ్. అఫర్మేటివ్ సెంటెన్స్. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్, గుర్తుపెట్టుకోండి. యూ డూ నాట్ ఈట్ ఫుడ్, యూ డోంట్ ఈట్ ఫుడ్ అని చెప్పంటే నెగటివ్ సెంటెన్స్. అర్థమైందా? తర్వాత షీ డస్ ఈట్ ఫుడ్, ఆమె ఆహారం తింటుంది. ఓకే, షీ డస్ నాట్ ఈట్ ఫుడ్, షీ డస్ ఈట్ ఫుడ్ అఫర్మేటివ్ సెంటెన్స్. షీ డస్ నాట్ ఈట్ ఫుడ్ నెగటివ్ సెంటెన్స్. చెప్పుకున్నాం ఇందాక. నాట్, డూ నాట్, నెవర్ ఉంటే నెగటివ్ సెంటెన్స్ అని చెప్పుకున్నాం కదా. సో అలాగే షీ ఈట్స్ ఫుడ్, షీ ఈట్స్ ఫుడ్, ఆమె ఆహారం తింటుంది, అఫర్మేటివ్ సెంటెన్స్. షీ డస్ నాట్ ఈట్ ఫుడ్ నెగటివ్ సెంటెన్స్. ఇట్ విల్ మేక్ వండర్స్, ఇది వండర్స్ చేస్తుంది, అద్భుతాలు చేస్తుంది అని చెప్పంటాం. ఇట్ విల్ మేక్ వండర్స్ అఫర్మేటివ్ సెంటెన్స్. ఇట్ విల్ నాట్ మేక్ వండర్స్ నెగటివ్ సెంటెన్స్. విల్ నాట్ని ఓంట్ అని కూడా అంటారు. ఓంట్ అంటే విల్ నాట్, ఓంట్ అంటే విల్ నాట్. ఇట్ విల్ నాట్ మేక్ వండర్స్, ఇది అద్భుతాలు చేయదు, నెగటివ్ సెంటెన్స్. షీ నెవర్ గోస్ టు ఫిల్మ్స్, ఆమె సినిమాలకే వెళ్ళదు, నెగటివ్ సెంటెన్స్. సరళ డస్ నాట్ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నెగటివ్ సెంటెన్స్. నాట్ ఉంటే నెగటివ్ సెంటెన్స్. సరళ ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇష్టపడదు. చూసారా? సో కాబట్టి మనం అఫర్మేటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్ రెండు కూడా తెలుసుకున్నాం. అర్థమైందా? సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇప్పటిదాకా మనం తెలుసుకుంది ఏంటి? స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి, క్వశ్చన్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు దాకా మనం తెలుసుకుంది ఏంటి? స్టేట్మెంట్స్, అఫర్మేటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది అఫర్మేటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్. అఫర్మేటివ్ అంటే పాజిటివ్, బాగా గుర్తుపెట్టుకోండి. అఫర్మేటివ్ స్టేట్మెంట్స్, అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ అన్నా కదా. నెగటివ్ స్టేట్మెంట్స్, అఫర్మేటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా మనం తెలుసుకుంది ఏంటి? అఫర్మేటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఏంటి? అఫర్మేటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్. అఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటే పాజిటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్ అంటే నెగటివ్ క్వశ్చన్స్. వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడు మనము అఫర్మేటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్ తెలుసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. డూ యూ లైక్ మీ?
నువ్వు నన్ను ఇష్టపడతావా? క్వశ్చనే కదా. అఫర్మేటివ్ క్వశ్చన్. డోంట్ యూ లైక్ మీ? డూ నాట్ యూ లైక్ మీ? డోంట్ అంటే డూ నాట్. డోంట్ యూ లైక్ మీ? నువ్వు నన్ను ఇష్టపడవా? చూసారా? సో అఫర్మేటివ్ క్వశ్చన్ ఇచ్చాము అంటే పాజిటివ్ క్వశ్చన్ ఇచ్చాము, తర్వాత నెగటివ్ క్వశ్చన్ ఇచ్చాము. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. హౌ డు యూ గో దేర్? హౌ డు యూ గో దేర్? అక్కడికి ఎలా వెళ్తావు? హౌ డు యూ గో దేర్? అక్కడికి ఎలా వెళ్తావు? హౌ డోంట్ యూ గో దేర్? అక్కడికి ఎలా వెళ్ళగలవు? అక్కడికి వెళ్ళలేవు అన్నట్టుగా. చూసారా? సో హౌ డు యూ గో దేర్ అఫర్మేటివ్ క్వశ్చన్, హౌ డోంట్ యూ గో దేర్ నెగటివ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. డస్ షీ కమ్ హియర్? ఆమె ఇక్కడికి వస్తుందా? అఫర్మేటివ్ క్వశ్చన్. డజంట్ షీ కమ్ హియర్ నెగటివ్ క్వశ్చన్. చూసారా? హూ గివ్స్ యూ సపోర్ట్? మీకు సపోర్ట్ ఎవరిస్తారు? అఫర్మేటివ్ క్వశ్చన్. హూ డజంట్ గివ్ యూ సపోర్ట్? మీకు సపోర్ట్ ఎవరెవరు? నెగటివ్ క్వశ్చన్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇంగ్లీష్లో కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఉంటాయి. ఏంటి? ఇటుపక్క వాళ్ళు చెప్తున్నా, ఇటుపక్క వాళ్ళు మీరు కూడా వినండి. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఉంటాయి. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటే అతుక్కున్నాయి అనమాట. అవి ఏంటి? కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఏంటి? ఈ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. కెన్ నాట్, కాంట్, విల్ నాట్, ఓంట్, డూ నాట్, డోంట్, డిడ్ నాట్, డింట్, వుడ్ నాట్, కుంట్, షల్ నాట్, షాంట్, షుడ్ నాట్, షుంట్. ఫస్ట్ చెప్పేని ఎక్స్పాండెడ్ ఫార్మ్స్, తర్వాత చెప్పేవి కూడా కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. ఈ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కి అందంగా ఉంటాయి. డూ నాట్ ఎక్స్పాండెడ్ ఫార్మ్, డోంట్ కాంట్రాక్టెడ్ ఫార్మ్, డూ నాట్ రిటర్న్ ఇంగ్లీష్ కి బాగుంటుంది, డోంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కి బాగుంటుంది. సో వీటిలోనే మనం అఫర్మేటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్, అఫర్మేటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. అర్థమైందా? ఇటుపక్కలో చెప్తున్నాను, ఇటుపక్కలకి మీరు కూడా. ఓకేనా?